హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బర్త్డే పార్టీలో చిన్నిని అవమానిస్తున్న లోహితకి ఎంట్రీ ఇచ్చి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చందు. అసలు ఏం జరగబోతుంది? చందు పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, నాగవల్లి ఇంట్లో తిరుగుతున్న కావేరి ఆత్మ గురించి మ్యాడీకి తెలిసేలా చేయడం కోసం కావాలనే చిన్నీలో కావేరి ఆత్మ ప్రవేశించేలా రెచ్చగొడుతూ ఉంటుంది. చిన్ని కూడా ఇక నాగవల్లిపై చాలా కోపంతో మాట్లాడుతూ ఉంటుంది. అక్కడే ఉన్న గన్ తీసి నాగవల్లిని షూట్ చేస్తానని బెదిరిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా లోహి వీడియోలో షూట్ చేస్తుంది. వీళ్ళు అనుకున్నట్టుగానే చిన్ని నాగవల్లితో కోపంగా మాట్లాడగానే ఇక నాగవల్లి సారీ చిన్ని, నేను ఇంకొకసారి కావేరి గురించి అలా మాట్లాడను, నన్నేం చెయ్యకు అని బ్రతిమలాడేసరికే, ఎప్పుడూ ఇలాగే ఉండు, ఇంకొకసారి చిన్నిని బాధ పెట్టాలని చూస్తే నేను ఊరుకోను అని చెప్పి ఇక చిన్ని అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చిన్ని వెళ్ళిపోయిన తర్వాత లోహి పరిగెత్తుకుంటూ నాగవల్లి దగ్గరికి వస్తుంది. ఏంటి వీడియో తీసావా అని అనగానే, తీసానంటీ అని అంటుంది. పద, ఈ వీడియో తీసుకెళ్ళి మ్యాడీకి చూపించి చిన్ని వాళ్ళ అమ్మ నాటకాన్ని బయట పెడదాం అని నాగవల్లి లోహి ఇద్దరూ కూడా మ్యాడీ దగ్గరికి వెళ్తారు. ఇక మ్యాడీ తన గదిలో ఉండి చిన్ని బర్త్డే గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి, నాన్న మ్యాడీ అని అనగానే, ఏంటి మమ్మీ అని అంటాడు. నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి నాన్న అని అనగానే, నాతో మాట్లాడాలా, ఏంటి మమ్మీ అది అని అనగానే ఇక నాగవల్లి అయితే, చెప్పడం కాదు నాన్న, నువ్వే చూడు, ఆ చిన్ని ఎంతకు తెగించిందో, నన్నే చంపాలని చూసింది అని అనగానే, ఏంటి మమ్మీ, చిన్ని నిన్ను చంపాలని చూడడం ఏంటి అని అనగానే ఇక లోహి కూడా, అవును మ్యాడీ, రివాల్వర్ తీసి ఆంటీని షూట్ చేయబోయింది, కావాలంటే నువ్వే ఈ వీడియోలో చూడు అని లోహి మ్యాడీకి వీడియో ఓపెన్ చేసి ఇస్తుంది. ఆ వీడియోలో ఏవో సాంగ్స్ డ్యాన్స్ చేసినవి వస్తూ ఉంటాయి. అది చూసి మ్యాడీ షాక్ అయిపోతాడు. లోహి నాగవల్లి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి లోహి, ఈ వీడియోలో నువ్వు శ్రేయ డ్యాన్స్ చేసిన రీల్స్ వస్తున్నాయి, మరి చిన్ని మమ్మీని చంపాలని చూసిందని చెప్పావేంటి అని అనగానే ఇక లోహి నాగవల్లి షాక్ అయిపోతారు. ఏంటి మ్యాడీ, వీడియోలో నేను శ్రేయ డ్యాన్స్ చేసింది వచ్చిందా అని ఇక లోహి అయితే ఫోన్ అంతా చెక్ చేస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ తను షూట్ చేసిన వీడియో రాకపోవడంతో లోహి చాలా టెన్షన్ పడుతుంది. అప్పుడే మ్యాడీ, ఏంటి లోహి, ఏదో వీడియో చూపిస్తా అన్నావు అని అనగానే, వీడియో ఇందులోనే ఉండాలి మ్యాడీ, ఎక్కడ మిస్ అయిందో అర్థం కావట్లేదు అని అనగానే, చూడు లోహి, చిన్ని మరీ అంత మూర్ఖురాలేమీ కాదు, చిన్ని మమ్మీని చంపాలనుకోవడం ఏంటి? ఇప్పుడు ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే జరిగింది జరిగినట్టుగా అందరూ ఊహించుకుంటున్నారు, నువ్వు మమ్మీ కూడా అలాగే ఊహించుకుని ఉంటారు అని అనగానే ఇక నాగవల్లి, లేదు నాన్న అని నాగవల్లి అంటుంది. మరి వీడియో చూపించండి మమ్మీ అని మ్యాడీ చెప్పగానే, లోహి వీడియో చూపించు అని కోపంగా అంటుంది. సారీ ఆంటీ, వీడియో కనిపించట్లేదు అని చెప్పగానే నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మ్యాడీ, వీడియో దొరికాక అప్పుడు రండి, అప్పుడు చిన్ని గురించి ఆలోచిస్తాను అని మ్యాడీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక నాగవల్లికైతే లోహి మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా లోహి చెంప పగలగొడుతుంది. నేను షూట్ చేయమనే కదా కావాలని ఆ చిన్నీలో ఆత్మ ప్రవేశించేలా చేసి దాన్ని అంతలా రెచ్చగొట్టింది, నువ్వు వీడియో తీయకుండా ఏం చేశావు అని అనగానే, అయ్యో ఆంటీ, నేను నిజంగానే వీడియో తీశాను, ఆ వీడియో ఏమైపోయిందో అర్థం కావట్లేదు అని అనగానే,
నువ్వు వీడియో తీస్తే ఆ కావేరి ఆత్మ వచ్చి ఆ వీడియోని డిలీట్ చేసిందంటావా అని అనగానే, అవునంటీ అదే అయ్యి ఉంటుంది అని అంటుంది. షడాప్, అయినా నిన్ను నమ్ముకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ అని నాగవల్లి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక లోహి ఆలోచిస్తూ ఉంటుంది, ఇంతకీ ఆ వీడియో ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాగా గాలి వీస్తూ ఉంటుంది, స్మోక్ కూడా వస్తూ ఉంటుంది. కావేరి ఆత్మ మాట్లాడుతుంది, ఆ వీడియోని నేనే డిలీట్ చేశానే పిచ్చి మొహమా అని అనగానే లోహి షాక్ అయిపోతుంది. అంటే దయ్యాలకి వీడియోలు డిలీట్ చేయడం కూడా తెలుసా అని అనగానే, మాకు అన్నీ తెలుసు, ఇంకొకసారి నా కూతుర్ని అల్లుణ్ణి విడదీయాలని చూస్తే చంపేస్తాను అని అనగానే లోహి భయపడిపోయి అక్కడి నుండి పారిపోతుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే నాగవల్లి, దేవ, శ్రేయ, లోహి అందరూ కూడా హాల్లోనే ఉంటారు. అప్పుడే కొంతమంది ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు ఇంట్లోకి వస్తారు. వాళ్ళ ఇంట్లోకి రాగానే దేవ, నాగవల్లి ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని అడగానే, మేడం మాకు ఇక్కడ బర్త్డే పార్టీ డెకరేషన్కి ఆర్డర్ వచ్చింది, అందుకే ఇక్కడ డెకరేషన్ చేయడానికి వచ్చాము అని అనగానే దేవా, నాగవల్లి, లోహి, శ్రేయాలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి బర్త్డే పార్టీ డెకరేషన్ కోసం వచ్చారా? మా ఇంట్లో ఈరోజు ఎవరు బర్త్డే కూడా లేదు కదా. ఏంటి బావా, ఈరోజు నీ బర్త్డే కాదు, నా బర్త్డే కాదు, మ్యాడీ బర్త్డే కూడా కాదు, మీలో ఎవరి బర్త్డే కాదు, మరి ఈరోజు బర్త్డే పార్టీకి డెకరేషన్ వాళ్ళు రావడం ఏంటి అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావట్లేదు అని దేవా అంటాడు. అప్పుడే శ్రేయ, వీళ్ళు రాంగ్ అడ్రస్కి వచ్చినట్టుంది మావయ్య అని అంటూ ఉంటే మ్యాడీ అక్కడికి వచ్చి, రాంగ్ అడ్రస్ కాదు శ్రేయ, రైట్ అడ్రస్కే వచ్చారు అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మ్యాడీ, నేనే ఆ డెకరేషన్ వాళ్ళని రమ్మని చెప్పాను అని అనగానే నాగవల్లి, నువ్వు రమ్మన్నావా? దేనికి నాన్న? మన ఇంట్లో ఎవరి పుట్టినరోజు లేదు కదా అని అనగానే, ఎందుకు లేదు మామ్, ఈరోజు చిన్ని పుట్టినరోజు అని అంటాడు. అది విని ఇక దేవ, నాగవల్లి, శ్రేయ, లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి, ఏంటి నాన్న ఇదంతా ఆ చిన్ని బర్త్డే కోసమా అని అనగానే, అవును మమ్మీ, పెళ్ళయ్యాక చిన్నికి ఇది మొదటి పుట్టినరోజు, తన లైఫ్ మొత్తం గుర్తుండేలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను అని మ్యాడీ చెప్పగానే అది విని చిన్ని అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక దేవ, నాగవల్లి, శ్రేయ, లోహిలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక శ్రేయ, ఏంటి బావా, ఆ చిన్ని పుట్టినరోజుని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నావా అని అనగానే, అవును శ్రేయ అని మ్యాడీ అంటాడు. అప్పుడే దేవా, ఏంటి మ్యాడీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ చిన్ని వాళ్ళమ్మ కావేరి మీ అమ్మని చంపేసింది, అలాంటి హంతకురాలి కూతురికి పుట్టినరోజుని మన ఇంట్లోనే గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం ఏంటి అని అనగానే, డాడీ, ఇంకా చిన్ని వాళ్ళమ్మ మా అమ్మని చంపిందని రుజువు కాలేదు, అప్పుడు ఏవో సాక్ష్యాల వల్ల అలా జరగచ్చు, అయినా నేను నిజాలు తెలుసుకోబోతున్నాను కదా. నిజంగానే చిన్ని వాళ్ళ అమ్మని చంపిందని తెలిస్తే చిన్నిని జీవితంలో క్షమించను. కానీ ఇప్పుడు చిన్ని ఈ ఇంటి కోడలు, నా భార్య, తనకి ప్రతి సంతోషం దక్కాలి. రేపు కావేరి గారు అమ్మని చంపలేదని తెలిస్తే అప్పుడు నేను ఎంత బాధపడతాను. చిన్నిని బాధ పెట్టినందుకు నన్ను నేను క్షమించుకోలేను. అందుకే ఈసారికి చిన్ని పుట్టినరోజుని గ్రాండ్గా చేయాలి అనుకుంటున్నాను. గెస్టులందరినీ ఇన్వైట్ చేశాను, మీరు కూడా ఈవినింగ్ పార్టీకి రెడీగా ఉండండి అని మ్యాడీ చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మ్యాడీ కూడా చిన్ని దగ్గరికి వెళ్ళి, చిన్ని, అర్థమైంది కదా, ఈరోజు సాయంత్రం బర్త్డే పార్టీకి రెడీగా ఉండు అని చెప్పగానే ఇక చిన్ని అయితే, థ్యాంక్ యూ మ్యాడీ, థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే, చిన్ని, ఇది నీ భర్తగా నా బాధ్యత,
అని మ్యాడీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మ్యాడీ చిన్ని బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉండడంతో లోహి, శ్రేయ, నాగవల్లి, దేవాలు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక శ్రేయ, లోహి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి లోహి ఇలా జరుగుతుంది? బావని చిన్నిని విడదీయాలని మనం ప్రయత్నిస్తూ ఉంటే బావ ఆ చిన్నికి అంతలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడేంటి? ఈరోజు ఆ చిన్ని బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం ఏంటి? నాకు నచ్చట్లేదు. అంటే ఈరోజు ఆ చిన్ని చాలా హ్యాపీగా కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది. దాని జీవితంలో ఈ పుట్టినరోజు మెమొరబుల్గా మిగిలిపోతుంది. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అని శ్రేయ అంటూ ఉంటే ఇక లోహి కూడా నేను కూడా తట్టుకోలేకపోతున్నాను శ్రేయ. ఆఫ్టర్ ఆల్ ఆ చిన్నికి ఇంట్లో మ్యాడీ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి? కానీ ఏం చేయగలం? మనం ఏదైనా చేస్తే నాగవల్లి ఆంటీ ఊరుకోరు కదా అని అంటూ ఉంటే సరే ఏదో ఒకటి చెయ్యండి అని నాగవల్లి ఎంట్రీ ఇచ్చి అంటుంది. అది విని లోహి, శ్రేయ షాక్ అయిపోతారు. ఏంటంటీ అని అంటూ ఉంటే ఏదో ఒకటి చేసి ఆ బర్త్డే పార్టీలో ఆ చిన్నిని బాధపడేలా చేస్తారని చెప్పారు కదా, ఏం చేస్తారో చెయ్యండి. ఈ బర్త్డే ఆ చిన్నికి మెమొరబుల్గా కాదు, బ్యాడ్ డేగా గుర్తుండిపోవాలి. జీవితంలో అతి చెడ్డ రోజుగా ఈ పుట్టినరోజుని మళ్ళీ చేసుకోకుండా అది బాధపడాలి అని అనగానే ఇక లోహి, శ్రేయాలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఓకే ఆంటీ, మీరు ఈ మాత్రం సపోర్ట్ చేస్తే చూడండి ఏం చేస్తామో. ఆ చిన్నికి రేపు బర్త్డే పార్టీలో ఎంత అవమానం జరుగుతుందో మీరే చూస్తారు కదా అని అనగానే ఇక నాగవల్లి చూస్తాను, ఏదైనా తేడా వచ్చిందో మిమ్మల్ని చంపేస్తాను అని అనగానే ఇక లోహి, శ్రేయ తేడా ఏం రాదంటీ, మేము చూసుకుంటాం కదా అని అంటూ ఉంటారు. మరోపక్క చిన్ని బర్త్డే కావడంతో చందు అయితే చాలా సంతోషంగా ఆలోచిస్తూ ఉంటారు. రేపు చిన్ని బర్త్డేకి ఎప్పుడూ కూడా కేక్ తీసుకొచ్చి నేను వీధిలో పిల్లలు కట్ చేసి చిన్ని బర్త్డేని సంతోషంగా జరుపుకునే వాళ్ళం. ఈ బర్త్డేకైనా చిన్నిని కలుసుకుంటామని చిన్నితో కలిసి తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాను. కానీ నాకు ఆ అదృష్టం ఈసారి కూడా కలగలేదు. అలాగని చిన్ని బర్త్డే చేసుకోకుండా ఉండలేం కదా. తనకిష్టమైన కేక్ని ఆర్డర్ పెట్టి రెప్పట్లాగానే చిన్ని బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలి అని చందు అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే కేక్ ఆర్డర్ ఇవ్వడానికి బేకరీ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఇక చందు చిన్ని డీటెయిల్స్ అన్నీ చెప్పడంతో చిన్నికి ఇష్టమైన ఫ్లేవర్లో కేక్ రెడీ చేయమని చెప్తాడు. అది విని ఆ బేకరీ అతను ఇందాకే ఈ పేరు మీద సేమ్ ఇదే ఫ్లేవర్లో కేక్ కావాలని అడిగారు సార్, వాళ్ళు మీరు ఒకటేనా అని అనగానే చందు షాక్ అయిపోతాడు. ఏంటి ఏమన్నారు? ఇంతకుముందు ఇలాంటి ఫ్లేవర్లోనే ఇదే పేరుతో ఇంకో కేక్ ఆర్డర్ వచ్చిందా అని అనగానే అవును సార్, ఇందాకే ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాము, మళ్ళీ మీరేమైనా మిస్టేక్లో చేశారేమోనని కన్ఫర్మ్ చేసుకుంటున్నాం అని అనగానే ఇక చందు అయితే చాలా సంతోషపడతాడు. అంటే రేపు చిన్ని బర్త్డే, ఇక్కడికి కేక్ ఆర్డర్ ఇచ్చారు అంటే చిన్ని ఈ చుట్టుపక్కల్లోనే ఎక్కడో ఉండి ఉంటుంది అని చందు సంతోషపడుతూ ఉంటాడు. ఇక వెంటనే సార్ నాకు ఒక చిన్న సాయం చేస్తారా అని అనగానే చెప్పండి సార్ అని అంటాడు. ఇంతకుముందు మీకు కేక్ ఆర్డర్ వచ్చిందని చెప్పారు కదా, అది ఏ అడ్రస్ నుండి వచ్చిందో కాస్త చెప్తారా అని అనగానే ఇక ఆ షాప్ వాళ్ళైతే చందుకి ఆ అడ్రస్ని చెప్తారు. చందు ఆ అడ్రస్ని నోట్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఎగ్జైట్మెంట్ అవుతూ ఉంటాడు. ఇన్నాళ్ళ తర్వాత చిన్నిని చూడబోతున్నాను, ఈ పుట్టినరోజుకైనా చిన్నిని చూస్తానో లేదో అని ఎంతో బాధపడ్డాను. కానీ ఆ దేవుడు నా మొర ఆలకించి చిన్ని నాకు కనిపించేలా చేస్తున్నాడు. ఈరోజు సాయంత్రం ఎలాగో చిన్ని బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి చిన్నిని కలవాలి అని చందు అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. మరోపక్క
చిన్ని బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. చిన్ని కూడా బర్త్డే గర్ల్గా చాలా అందంగా రెడీ అయ్యి పార్టీకి రెడీ అవుతూ ఉంటుంది. ఇక శ్రేయ లోహిలు ఎలాగైనా చిన్నిని అందరి ముందు అవమానించాలని, తనని బాధ పెట్టి ఏడిపించాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. చిన్ని పుట్టినరోజుకి సుబ్బారావు, రూప, చంటీలు కూడా వస్తారు. ఇక ఇంట్లో సాయంత్రం కాగానే బర్త్డే పార్టీ మొదలవుతుంది. ఇక అందరూ ఉండగా అప్పుడే ఇక నాగవల్లి, ఏంటి మేడీ, చిన్ని ఇంకా రాలేదేంటి, తన కోసం అందరం వెయిట్ చేయాలా అని అంటూ ఉంటే, 5 minutes మమ్మీ, చిన్ని రెడీ అవుతుంది అని మ్యాడీ అంటాడు. ఇక ఇంతలోనే చిన్ని మేడ మీద నుండి చాలా అందంగా రెడీ అయ్యి పార్టీకి వస్తూ ఉంటుంది. చిన్నిని అలా చూసి మ్యాడీ అయితే ఫ్లాట్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. చిన్ని అంత అందంగా రెడీ అవ్వడం చూసి శ్రేయ, లోహి, నాగవల్లి, దేవాలైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చిన్ని పార్టీ కాడికి రాగానే ఇక మ్యాడీ, చిన్ని నువ్వు చాలా అందంగా ఉన్నావు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని విష్ చేస్తూ ఉంటే ఇక చిన్ని అయితే థ్యాంక్స్ మ్యాడీ అని చెప్తూ ఉంటుంది. దేవా, నాగవల్లి, శ్రేయ, లోహిలు మీది మాటకే చిన్నిని విష్ చేస్తూ ఉంటారు. సుబ్బారావు, రూప కూడా చిన్నికి బర్త్డే విషెస్ చెప్తారు. ఇక మ్యాడీ, ఇంకా లేట్ ఎందుకు, పార్టీ చేసుకుందాం అని అనగానే ఇక చిన్ని చేత కేక్ కట్ చేయిస్తూ ఉంటారు. చిన్ని కేక్ కట్ చేసి ముందుగా కేక్ పీస్ని మ్యాడీకి తినిపిస్తుంది. తర్వాత సుబ్బారావు, రూప, చంటి అందరికీ తినిపిస్తూ ఉంటుంది. మరో పక్క శ్రేయ, లోహి చిన్నిని అవమానించి బాధ పెట్టడానికి ప్లాన్ చేస్తూ వాళ్ళ ప్లాన్ని అమలు చేస్తూ ఉంటారు. చందు కూడా చిన్నిని చూడడం కోసం బర్త్డే పార్టీకి మ్యాడీ ఇంటికి బయలుదేరి అడ్రస్ వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఇక లోహి, శ్రేయలు ఇద్దరు సైగలు చేసుకొని, శ్రేయ చూసావా, అసలు చిన్ని లైఫ్లో ఇంత గొప్పగా బర్త్డే చేసుకుంటుంది అని తను కూడా ఊహించి ఉండదు అని అంటూ ఉంటే ఇక శ్రేయ, అవును లోహి, ఎంతైనా చిన్ని అదృష్టవంతురాలు కదా, ఎక్కడో కూరగాయలు అమ్మే అతని కూతురుగా అయ్యుండి చాలని ఇంట్లో బ్రతికి ఇప్పుడు ఈ కోట్ల ఇంటికి కోడలుగా వచ్చి మ్యాడీ చేత ఈ బర్త్డే పార్టీని గ్రాండ్గా సెలబ్రేట్ చేయించుకుంటుంది. నిజంగా చిన్నికి చాలా లక్కీ అని అంటూ ఉంటే ఇక చిన్ని, సుబ్బారావు వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు. అప్పుడే లోహి, ఏం చిన్ని, నువ్వు కూడా నీ బర్త్డేని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటానని అనుకున్నావా, అసలు లైఫ్లో ఎప్పుడైనా అనుకున్నావా, తిండికి తికానా లేకున్నా ఇప్పుడు మాత్రం ఇంత పెద్ద బర్త్డే పార్టీ నీకోసం మా మ్యాడీ జరిపిస్తున్నారు. ఎలాగో నెక్స్ట్ ఇయర్ నువ్వు ఈ ఇంట్లో ఉండవు కదా, అందుకే మ్యాడీ నీ మీద జాలిపడి ఈ బర్త్డే పార్టీని జరిపిస్తున్నారు అని అంటూ ఉంటే ఇక చిన్ని, మ్యాడీ, స్వరూప, సుబ్బారావులు కోపంగా చూస్తూ ఉంటారు. లోహి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే, అదే మ్యాడీ, ఉన్నదే కదా మాట్లాడుతున్నాను, చిన్ని వాళ్ళేంటో వాళ్ళ స్టేటస్ ఏంటో అందరికీ తెలుసు కదా, అలాంటి చిన్ని బర్త్డే ఈరోజు ఇంత గ్రాండ్గా జరుపుకుంటూ ఉంటే ఏదో ముచ్చటేసి అలా అన్నానంతే అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు. నేను చిన్నప్పటి నుండి రిచ్ ఫ్యామిలీలోనే పెరిగాను. నా బర్త్డేకి మా అమ్మ, మా అన్నయ్య చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు. శ్రేయ కూడా నాగవల్లి ఆంటీ, దేవా అంకుల్ చాలా గ్రాండ్గా ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేశారు. మ్యాడీ నీకు కూడా చేసుంటారు కదా, కానీ చిన్నికి ఇలాంటి పుట్టినరోజు లైఫ్లో చేసుకుని ఉంటుందా అని లోహి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి చందు ఎంట్రీ ఇచ్చి, అలాంటి పుట్టినరోజు జీవితంలో నువ్వెప్పుడైనా చేసుకున్నావా లోహి అని అనగానే ఇక చందును చూసి లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చందు అక్కడికి రావడం చూసి చిన్ని, మ్యాడీ అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. చిన్ని అయితే చందుని గుర్తుపట్టి చాలా సంతోషంగా చందు అని పరిగెత్తుకుంటూ చందు దగ్గరికి వెళ్తుంది. చందు, ఎలా ఉన్నావు చందు అని అంటూ ఉంటే ఇక చందు, చిన్ని నువ్వేనా,
నువ్వు మధు కదా అని అనగానే ఇక చిన్ని అదంతా తర్వాత చందు నేను చిన్నిని అని చిన్ని చెప్తూ ఉంటుంది. ఇక లోహి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి అన్నయ్య చెప్ప పెట్టకుండా ఇక్కడికి వచ్చాడు, నేను ఇక్కడున్నట్టు అన్నయ్యకి ఎలా తెలిసింది అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే చందు లోహి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడవేంటి లోహి, ఇలాంటి పుట్టినరోజు నువ్వు లైఫ్లో చేసుకున్నావా అని అనగానే ఇక శ్రేయ లైఫ్లో చేసుకోవడం ఏంటి, ప్రతి ఇయర్ లోహి వాళ్ళ అన్నయ్య వాళ్ళమ్మ తన కోసం బోలెడన్ని గిఫ్ట్స్ ఇచ్చి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు అని అంటూ ఉంటే అలా అని ఈ లోహి మీ అందరికీ బాగానే చెవులో పువ్వులు పెట్టింది అని అనగానే ఇక నాగవల్లి మ్యాడీ వరుణ్ అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక నాగవల్లి మా చెవులో పూలు పెట్టడం ఏంటి, అసలు నువ్వెవరు, లోహి గురించి అలా మాట్లాడుతున్నావు బాగా తెలిసినట్లుగా అని అంటూ ఉంటే మేడం నేను ఎవరో కాదు ఆ లోహి తోడబుట్టిన అన్నయ్యని అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. అది విని ఇక వరుణ్ అదేంటి మీరు బిజినెస్ పని మీద ఫారెన్ కంట్రీస్లో ఉంటారని లోహి చెప్పింది కదా, మరి ఇంత సడన్గా వచ్చారేంటి అని అంటూ ఉంటే చెప్పాను కదా లోహి మిమ్మల్ని అందరినీ బకరారం చేసిందని, అసలు లోహి నా చెల్లెలు, మాకు ఎలాంటి ఆస్తులు లేవు, నేను ఒక కాలేజీలో పనిచేస్తూ ఉంటాను, మా అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది, మాకు సొంత ఇల్లు కూడా లేదు, అలాంటిది లోహి మేము బిజినెస్ చేస్తామని మాకు గొప్ప గొప్ప ఆస్తులు ఉన్నాయని చెప్తే మీరు ఎలా నమ్మారు అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక లోహి అయితే అయిపోయింది, ఈరోజు ఆ చిన్నికి లైఫ్లో గుర్తుండిపోకుండా బాధ పెట్టాలని చూస్తే ఇప్పుడు నాకే ఇది బ్యాడ్ డేగా మిగిలిపోయింది అని లోహి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వరుణ్ లోహి దగ్గరికి వచ్చి ఏంటి లోహి అతను చెప్తుంది నిజమేనా, అతను మీ అన్నయ్య అని అనగానే ఇక లోహి అవును వరుణ్ అతను మా అన్నయ్య అని అంటూ ఉంటే వరుణ్కి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా లోహి చెంప పగలగొడతాడు. అంటే ఇన్ని రోజులు మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేసావా అని వరుణ్ లోహిని కొడుతూ ఉంటాడు. ఈ విధంగా చందు లోహి నిజస్వరూపం బయట పెట్టబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.